తులసి పరమ పవిత్రమైనది. తులసి దివ్యమైనది. మానవ గృహంలో జాతి మత కుల విచక్షణ లేకుండా అన్ని వర్ణాల వారు పెంచే వృక్షం ఇంట్లో తులసి మొక్క. ఏ ఇతర మొక్క గుమ్మాన్ని ఎదురుకుండా ఉండకూడదంటారు, కానీ తులసి మొక్క ఇంటికి ఎదురుగుండగా పూర్వకాలంలో తూర్పు గుమ్మమైన, దక్షిణ గుమ్మమైన, ఉత్తర గుమ్మమైన, పడమర సింహద్వారమైన, అంటే తూర్పు సింహద్వారం కానీ, దక్షిణ సింహద్వారం కానీ, పడమర సింహద్వారం కానీ, ఉత్తర సింహద్వారం కానీ, ఏ సింహద్వారమైనా ఈ ఇంటి ఎదురుగుండా తులసి మొక్క పెట్టుకునేవారు. అందుకే వృక్షానికి గుమ్మాన్ని ఎదురుగుండా మిగిలిన వృక్షాలు ఉండకూడదు, కానీ తులసి మొక్క ఉండొచ్చు. అంటే ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో మన పెద్దలు అర్థం చేసుకోండి. నేటి కాలంలో మనం బయట నుంచి వస్తూ ఉంటాం కదా, అందుకు ప్లేస్ తక్కువ ఉంటుంది. కలియుగంలో పూర్వం చాలా పెద్ద ఇల్లు ఉండేవి. స్థలాల్లో ఇంచుమించుగా 15 సెంట్లు, 20 సెంట్లు, ఎకరం పొలంలో ఇల్లు కట్టుకునేవారు కూడా ఉండేవారు. ముందంతా కాళ్ళు వేసుకునేవారు. అలాంటప్పుడు ఇబ్బంది లేదు. ఇప్పుడు అపార్ట్మెంట్లో వారు కదా, ఎవరు సొంతంగా ఇల్లు కట్టుకున్నా ఎదర పెద్ద జాగా ఉండదు. కాబట్టి తులసి కోటని వారు పెరట్లో కానీ, ఉత్తరం వైపు కానీ, దక్షిణం వైపు కానీ వాళ్ళు పెట్టుకుంటూ పూజించుకుంటున్నారు. తప్పు లేదు. అయితే దానికి మడి ఆచారం కొద్దిగా ఉండాలి. అంటే మైలు బట్టలతో తులసి మొక్కను ముట్టుకోకూడదు. ఆడవారికి నెలసరి వస్తే ఆ బట్టలతో కానీ, చీర చెంగుతో కానీ, చున్నీలతో కానీ అమ్మవారిని ముట్టుకోకూడదు, తాకూడదు మన బట్టలు. ఇలా పవిత్రమైన వృక్షం కదా, లక్ష్మీ స్వరూపం కాబట్టి కొద్ది సదాచారము, సదా సాంప్రదాయం మనకు కావాలి. అయితే తులసి కోట మాకు ఆచారం లేదండి, మాకు వేసుకోవాలని ఉంది అంది. వేసుకుంటే ఏమైనా పొరపాటు జరుగుతుందా, ఇబ్బంది పడతారా అంటే అలాంటిది ఎక్కడా శాస్త్రంలో లేదమ్మా. తులసి మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ సర్వతీర్థములు ఉంటాయి. తులసి కోట లేకుండా మీ ఇంటికి ఒక బ్రాహ్మణ కానీ, ఒక యతీశ్వరులు కానీ, ఒక స్వామీజీ కానీ ఎవరైనా వచ్చి మీ ఇంట్లో ఒక పాలు కానీ, మజ్జిగ కానీ వారు మంచి తీర్థంగానే స్వీకరిస్తే వారు తపస్సు హరించుకుపోతుంది తల్లి. రుద్రభూమిలో భోజనం చేసినట్టు వస్తుంది శ్మశానంలో. తులసి కోట లేకుండా ఏ ఇల్లు ఉండకూడదు. ఆ ఇంట్లో ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా కూడా నిరుపయోగము. అంటే ఆ పూజలు ఫలితం ఉండదు. కాబట్టి ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండాలి. మాకు నాటడం అంటే మొక్క వేసుకోవడం మాకు ఆచారం లేదంటే ఎవరైనా పక్కవారిని కాకేసి వారి చేత నాటించుకోండి. అది ఎవరైనా వచ్చి మానవత దృక్పథంతో వచ్చి సాయం చేస్తారు, మొక్క నాటుతారు, పుణ్యం కాబట్టి. అది ఏదైనా ఆషాఢ శుద్ధ దశమి లోపల నాటుకోవాలి. ఆషాఢ ఏకాదశిలాగా అయితే కార్తీక ఏకాదశి వరకు, అంటే కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి వరకు కూడా మనం తులసి మొక్క ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చకూడదు. ఒక మొక్క పీకి ఇంకో కొత్త మొక్క వేయకూడదు. అది ఏ విధంగానే పెళ్ళికి వచ్చినా, ఎండిపోయినా, పురుగు పట్టినా కూడా, శిథిలావస్థకు వచ్చినా కూడా తులసి మొక్కను మనం ఒక చోట మొక్క తీసి ఇంకో మొక్క వేయడానికి అధికారం లేదు. ఎవరైనా వేసుకోవాలంటే ఆషాఢ శుద్ధ దశమి రోజు, అంటే ఈ ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉంది కొత్త మొక్క వేసుకునే వారికి, కోటలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే. కాబట్టి ఎవరైనా వేసుకోవచ్చు. మా అత్తగారికి ఆచారం లేదండి, మా అమ్మగారికి ఆచారం లేదండి, ఇవి ఏదో వారు అలా అనుకుని టాటా అని అయిపోయింది కదమ్మా. అది శాస్త్రసమ్మతం అయితే ఎక్కడా లేదు తల్లి. తులసి మొక్క ఎవరింట్లోనా నాటుకోవచ్చు. దానివల్ల చెడు మాత్రం జరగదు, మంచే జరుగుతుంది, కుటుంబ అభివృద్ధి కలుగుతుంది. దాన్ని విశ్వసించి మీ పెద్దలను ఒప్పించి ఇంట్లో మొక్క వేసుకోండి. ఇది ఎంతోమంది చేత మేము నాటించామని చెప్పడానికి సగర్వంగా గర్వపడుతున్నాను. సుమారు 1,00,000 మంది చేత తులసి మొక్కలు ఇంట్లో వేయించుకోవాల ఏర్పాటు చేశాము. కార్తీక వన సమారాధనలో మిత్రుల చేత తులసి మొక్కలు, పూల మొక్కలు పంచిపెట్టించే బాధ్యత కూడా స్వీకరించాను తల్లి. అలాగే పుట్టినరోజు రోజున కూడా ఈ తులసి మొక్క, గులాబీ మొక్కలు, పూల మొక్కలు, మందార మొక్కలు పంచిపెట్టే ఏర్పాటు కూడా మేము చేశాం భగవత్కృప వల్ల, అమ్మవారి యొక్క అనుగ్రహంతో. కాబట్టి తులసి మొక్క ప్రతి ఇంట్లోనూ నాటుకోండి, మీరు పూజించుకోండి. ఏ దోషము ఉండదు. ఆ ఇల్లు లక్ష్మీ నిలయం ఉంటుంది, సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు అని గమనించగలరు ప్రతి గ్రూపులో ఉండే స్త్రీమూర్తులందరూ కూడా. నేను చెప్పే మాట ప్రతిదీ కూడా యథార్థమైన శాస్త్ర సమ్మతం ఉంటే మాత్రమే చెప్తాను తల్లి. అది గుర్తుంచుకోండి. ఏదో వింటున్నారని 4 మాటలు నేను చెప్పను. యథార్థముగా ప్రమాణంగా ఉన్న మాటే చెప్తాను.